హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గనక రాగి సంగటి, బెండకాయ పులుసుతో లంచ్ ప్రిపేర్ చేశానండి. మా పాప లంచ్ బాక్స్‌లోకి చూస్తున్నారు కదా! ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. బౌల్ తీసుకున్న దాంట్లో 3 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. 4 కప్పులు పోసుకోవాలి కానీ పిండి కలపడానికి ఒక కప్పు వాటర్ పక్కన ఉంచుకుంటున్నాను. చూస్తున్నారు కదా! దీంట్లో సరిపడినంత వాటర్ పోసుకొని 3 కప్పులు వాటర్ పోసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని, నెయ్యి వేసుకొని ఇది బాగా మరిగించుకోవాలండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు నాన్ వెజ్‌తో కాకుండా ఇలా వెజ్‌తో ట్రై చేయండి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. నెయ్యి ఎక్కువ వేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా బాగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతూ ఉంటుంది కదా! మనం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఓ బౌల్లోకి మేము తీసుకున్న కప్పు పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా చూస్తున్నారు కదండి. మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. వీక్లీ వన్ టైమైనా పిల్లలకు పెడితే చాలా మంచిదండి. దీంట్లో క్లిప్ అనేది మిస్ అయిపోయింది వేయడం అనేది, పిండి వేయడం చూపించడం అనేది. ఇలా మొత్తం అంతా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. కొత్తగా ట్రై చేస్తే కొంచెం పలచన అయినట్టు అనిపిస్తే కనుక కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదండి. కొత్తగా ట్రై చేసేవారైతే కనుక ఇలాగా నేను కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటున్నాను. చాలా బాగుంటుందండి. వీక్లీ వన్ టైం అయినా పిల్లలకి పెట్టండి. చాలా బలంగా ఉంటుంది. ఎముకలు చాలా బలంగా ఉంటాయి. చాలా మంచిది. మనమైనా పెద్దవాళ్ళైనా తింటే కనుక చాలా మంచిది. వీక్లీ వన్ టైం అయినా తింటే చాలా మంచిదండి. మొత్తం అంతా ఇలాగా బాగా కలుపుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత నెయ్యి వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే గనక మొత్తం అంతా బాగా కలుస్తుందండి. చాలా బాగుంటుంది. నెయ్యి అనేది బాగా స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంటుంది రాగి సంగటి అనేది. ఇది చూస్తున్నారు కదా! ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రాగి సంగటి రెడీ అయిపోయిందండి. బెండకాయ పులుసుతో చాలా బాగుంది. వేడివేడిగా తింటే మీరు కూడా ట్రై చేయండి. నాన్ వెజ్ తాగకుండా ఇలా వెజ్‌తో ట్రై చేయండి. చూస్తున్నారు కదండి రాగి సంగటి, బెండకాయ పులుసు కాంబినేషన్. దీంట్లో బాగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.